మెగా అభిమానులు రామ్ చరణ్ నుంచి ఒక భారీ సూపర్ డూపర్ హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి సమయంలోనే గేమ్ చేంజర్ మూవీని శంకర్ డైరెక్షన్లో చేశాడు. మరి ఈ సినిమా మెగా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. మరి ఈ సినిమాతో మెగా అభిమానులు డీలా పడిపోయారు. అయితే ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్లో RC16 సినిమాని పల్లెటూరు నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో కథానాయకుడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో పలు రకాల స్పోర్ట్స్తో మెగా అభిమానులను ఆకట్టుకునే విధంగా కథనైతే దర్శకుడు తయారు చేశాడనే టాక్ బయటకు వచ్చింది. మరి మెగా అభిమానులను ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో లేదో తెలియదు కానీ తన నుంచి రాబోయే RC17 సుకుమార్ డైరెక్షన్లో ఉండబోతుందనే వార్త ఇప్పుడు మెగా అభిమానుల్లో కొత్త ఆశలను రేపుతుంది. అయితే ఈ సినిమా కథ లైనప్ ఒక చరిత్రాత్మకంగా ఉండబోతుందనే వార్తలు బయటకు వస్తున్నాయి. మరి ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ ని మునిపెన్నట్టు చూడని కొత్త లుక్ తో సుకుమార్ అయితే రామ్ చరణ్ లుక్ ని తయారు చేస్తున్నాడంట. మరి ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక రాజుగా కనిపించబోతున్నాడనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. రామ్ చరణ్ కోసమే సుకుమార్ ప్రత్యేకంగా ఒక స్టోరీ లైనప్ అనుకుని చరిత్ర పుట్టల నుంచి తవ్విన స్టోరీగా చెప్పుకొస్తున్నారు. ఇంతకీ మెగా పవర్ స్టార్ మహారాజ్ శివాజీగా కనిపించబోతున్నాడంట. నాటి యుద్ధ వీరుడు శివాజీ మహారాజ్ గురించి ఈ కథ లైనప్ నడవబోతుందని తెలుస్తుంది. స్టోరీ లైనప్ లుక్ కోసం మెగా పవర్ స్టార్ తన బాడీ లాంగ్వేజ్ నే మార్చేస్తున్నాడు. కొత్త లుక్ తో అయితే మెగా అభిమానులకి చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప సినిమాని అందించబోతున్నాడు సుకుమార్. మరి ఈ సినిమా కోసం మెగా అభిమానులు అయితే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి మహారాజ్ శివాజీ ఎలా ఉండబోతుంది, దాని స్టోరీ లైనప్ ఏంటనేది సుకుమార్ వెల్లడించవలసి ఉంది. ఈ సినిమా కోసం అధికార ప్రకటన త్వరలో వస్తుందని మెగా అభిమానులు అయితే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులకి ఈ తీర్పు కవర్ని ఫస్ట్ లుక్ రూపంలో అందిస్తారని సినీ వర్గాల నుంచి వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.